అందరికీ నమస్తే. ఏపీ రాజకీయాలు ఎట్లా మారిపోయినాయో మనం చూస్తున్నాం. ఏపీ ఎలక్షన్స్ ముందేం జరిగింది, ఎలక్షన్స్ తర్వాత ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది. చంపుకోవడాలేందో, కొట్టుకోవడాలేందో, లీడర్ల ఇండ్ల మీదకి పోయి రాళ్ళేయడం ఏందో, గుడ్లేయడం ఏందో, అసలు ఏపీలో రాజకీయాలు ఇంత పర్టికులర్గా ఇంత పట్టింపు మనకు అంతకుముందు ఎప్పుడు కనబడలేదు. సరే రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉండేది, తర్వాత గుంటూరు ఏరియాలో అక్కడో ఫ్యాక్షనిజం ఉండేది, ఒక్కొక్క దగ్గర ఓ టైపు ఉండేది. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత అసలు ఎవరు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారా, టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారా, అసలు ఎవరిని కొట్టుకుంటున్నారో కూడా అర్థం కాని సిచ్యువేషన్. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వైసీపీ వాళ్ళు ఊర్లలో టీడీపీ వాళ్ళను తరిమిండ్రు, టీడీపీ వాళ్ళని తన్నిండ్రు, టీడీపీ వాళ్ళని వెంబడించిండ్రు, టీడీపీ వాళ్ళ ఇండ్ల మీదకి పోయినరు, అరాచకం చేసిండ్రు అనే వార్తలు బయటకు వచ్చినాయి. ఆడ మీడియా కూడా ఎవరి మీడియా వాళ్ళదే. ఈ మీడియానేమో టీడీపీ వాళ్ళు దాడులు చేసినని వైసీపీ మీడియా చెప్తుంది. వైసీపీ మీడియా ఇట్లా చెప్తే అక్కడ మీడియానేమో లేదు వైసీపీ వాళ్ళు వచ్చి మా ఇండ్ల మీద దాడులు చేశారని ఆ మీడియా చెప్తుంది. ఆ జనాలు కూడా అట్లే తయారైనరు. లీడర్ల కోసం ఈ జనాలు కొట్టుకోవడం ఏందో అర్థం కాలేదు. ఇక గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరీ విచిత్రంగా కనిపిస్తుంది. గవర్నమెంట్ వచ్చింది, వైసీపీ ఓడిపోయింది, వల్లభనేని వంశీ ఇంటి మీద దాడి, ఇంకొక మంత్రి కొడాలి నాని ఇంటిపైన దాడి, వైసీపీ లీడర్లు బయటికి రావాలంటే భయపడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు గ్రామాల్లో మామూలు సాధారణ కార్యకర్తలు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలంతా భయపడుతున్నారు. గ్రామాల్లో వైసీపీ వాళ్ళు లీడర్లు, మోస్తారు లీడర్ ఉంటే వాళ్ళు వెంబడిస్తున్నారు టీడీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చింది కదా అని. మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తే మళ్ళీ వీళ్ళే వెంటాడతారు. అసలు మన తెలంగాణలో ఎంత మంచిగా ఉంటుంది. మన తెలంగాణలో ఎప్పుడైనా అట్లాంటి రాజకీయాలను చూసినామా? ఎలక్షన్స్ ఉన్నా అయిపోయినా, ఎలక్షన్స్ ఓడిపోయినా గెలిచినా ఒకరోజే ఎలక్షన్స్ రిజల్ట్ అయిపోయిందంటే ఆ రోజు రాత్రికే కథం. ఆ రోజు రాత్రికి ఓడిపోయిన వాళ్ళు బాధను వదిలేస్తారు, గెలిచిన వాళ్ళు ఆ ఒకరోజు 2 రోజులు సంతోషాన్ని ఉంటారు. తర్వాత మళ్ళీ ఎప్పటిలాగానే అందరు కలిసిపోతారు. అంత పర్టికులర్గా నాయకుల కోసం కొట్టుకొని మర్డర్లు చేసుకొని ఫ్యామిలీలు రోడ్డు మీద పడి ఆ సిచ్యువేషన్ ఎప్పుడు రాదు. మొన్న ఎక్కడో చూసినా నేను ఏపీది, వైసీపీ లీడర్ అంట ఆ ఊళ్ళో, టీడీపీ వాళ్ళు పోయి ఆయన లేడు ఇంట్లో, పోయి వాళ్ళ ఇంట్లో ఉన్న సోఫా సెట్టు, వాళ్ళ ఇంట్లో ఉన్న మంచము అన్నీ ఎత్తుకొచ్చి బయటపడేసారు. ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఎక్కువ చేసినట్ట, అందుకని టీడీపీ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ప్రతి దగ్గర అదే. ఆడ ఉన్న మాజీ మంత్రులే బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ అంట ఏపీలో. బయటికి వెళ్తే వైసీపీ వాళ్ళు దాడులు చేస్తారని, వైసీపీ వాళ్ళు రెడీగా ఉన్నారు దాడులు చేయని, కానీ టీడీపీ వాళ్ళు వైసీపీల మీద దాడులు చేయనికి ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి. ఇక నిన్న ఏదోనంట కొడాలి నాని ఎక్కడనో ల్యాండ్ కబ్జా చేసినట, ఆ ల్యాండ్ని మొత్తం టీడీపీ వాళ్ళు అవన్నీ అడ్డుగోడలన్నీ మొత్తం కూలగొట్టేసిండ్రు. అంటే ఇంత పర్టికులర్గా అసలు రాజకీయాలు ఇంత తీక్షణంగా జనాలు నరాన జీర్ణించుకోవడం అయితే ఏపీలోనే ఉంటుంది, మన తెలంగాణలో ఉండదు. మన తెలంగాణలో ఎంతవరకు ఉండాలనో అంతవరకే. లీడర్ల కోసం కార్యకర్తలు అంత దూరం పోవాల్సిన అవసరం ఉండదు. కార్యకర్తలు లీడర్లు గెలిచినప్పుడు పట్టించుకోరు, ఏ రాష్ట్రంలో అంతే. ఓడిపోయినప్పుడు ఎంబడేసుకొని తిప్పాలని చూస్తారు. కానీ ఏపీలో ఓడిపోయినా గెలిచినా నాయకులను కార్యకర్తలు వదులుతలేరు. కార్యకర్తలు వాళ్ళ ఫ్యామిలీస్ను మొత్తం పాడు చేసుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ రోడ్డు మీద పడుతున్నారు. లీడర్ల కోసం మర్డర్లు చేసుకునేదాకా, ప్రాణాలు తీసుకునేదాకా, మొత్తం ఫ్యామిలీ రోడ్డు మీద పడేదాకా ఏపీలో రాజకీయాలు నడుస్తున్నాయి. మన తెలంగాణ ఎంత బెటర్, మన తెలంగాణలో అట్లా ఉంటుందా? రిజల్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలిసిపోతారు. 2 రోజులకో 3 రోజులకో ఈ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ కార్యకర్తలు కలుస్తుంటారు. కొంత ఊర్లలో ఇంకా కొంత పట్టింపు ఉంటుంది, అక్కడక్కడ పట్టింపు ఉంటుంది. కానీ మరీ కొట్టుకోవడము, మర్డర్లు చేసుకోవడము ఊర్లలో కొన్ని జరుగుతున్నాయి. ఈ మధ్య తెలంగాణలో కూడా ఈ మధ్య కొన్ని జరిగినాయి. కొల్లాపూర్లో ఒకటి జరిగింది, అట్లాంటిది అని చెప్తూ ఉన్నారు. తర్వాత అచ్చంపేటలో కూడా జెడ్పీటీసీ ఇంటి మీదకి పోయినరు గెలిచిన పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. అదొక ఇన్సిడెంట్, అట్లాంటి కేసే అని చెప్తున్నారు. మన దానిలో జరిగేది తక్కువనే, ఈ మధ్య కొద్దిగా జరుగుతున్నాయి. బట్ ఏపీలో జరిగినట్టు మాత్రం జరుగుతలేవు. అలా జరగకూడదు కూడా, అలా జరగాలని కోరుకోవద్దు కూడా. ఎలక్షన్స్ వస్తుంటాయి పోతుంటాయి, రాజకీయ పార్టీలు గెలుస్తుంటాయి ఓడిపోతుంటాయి. ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ గెలవచ్చు, గెలిచిన వాళ్ళు మళ్ళీ ఓడిపోవచ్చు. అంతేగాని అది కూడా నాయకులలో పైన ఉన్న నాయకుల వరకు ఓకే, కింద ఉన్న కార్యకర్తలు రోజువారీ కూలి పని చేసుకుంటే తప్ప జీవితం గడవని వాళ్ళు పార్టీల కోసం కొట్లాడుకోవడం ఏందనేది కొద్దిగా ఆలోచించదగ్గ విషయమే.
పని చేసుకుంటే తప్ప పూట గడవదు. కానీ పార్టీల కోసం వాళ్ళని చంపడం, వీళ్ళని చంపించుకోవడం, వాడొచ్చి ఇంటి మీద వాడడం, వీళ్ళు పోయి వాళ్ళ ఇంటి మీద వాడడం, బయట కనిపిస్తే ఉరికెత్తిచ్చి కొట్టడం. ఆ పోలీసులు కూడా పోలీసుల ముందరనే జరుగుతున్నాయి ఇప్పుడైతే. ఏపీలో పోలీసుల ముందే రాలిసడము, కోడిగుడ్లు, టమాటాలు పోలీసుల ముందే. పోలీసులు కూడా ఏమనలేకపోతున్నారు. పోలీసులు అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఏమనలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు ఏమంటలేరు. అసలు పోలీసులకు ఫ్రీడమ్ లేదు. ఏపీలో పోలీసులకు ఫ్రీడమ్ లేదు. పోనీ తెలంగాణలో ఏం జరుగుతుందంటే తెలంగాణలో అంతా లోపల చేస్తారు. వ్యవహారం అంతా బయట కనబడనియరు. లోపలనే మొత్తం. ఈడ కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. రాజకీయాలు అక్కడ ఇక్కడ సేమ్ ఉంటాయి. కాకపోతే కొద్దిగా కార్యకర్తలు అలాంటి ఉంటారు. తెలంగాణలో కార్యకర్తలు కొద్దిగా బెటర్. కార్యకర్తలు కొద్దిగా రియలైజేషన్లో ఉంటారు. వాస్తవంలో బతుకుతారు. ఆయన గెలిచినప్పుడు ఏం చేసిండు, ఓడిపోతే ఏం చేసినాడు. ఏపీలో అట్లా కాదు. ఆడ కులాలు, మెయిన్గా కులాలు, ఈ కులము, ఆ కులము, కమ్మ, కాపు, ఈ కులాల పట్టింపులు ఎక్కువ ఏపీలో. అసలు రాజకీయాలు కాదు ఆడ, కులాల రాజకీయాలు ఎక్కువ, కుల రాజకీయాలు. మన దగ్గర అంత కుల రాజకీయాలు అంత పర్టికులర్గా ఉండవు. ఆ ఫీలింగ్ ఉండదు. రాజకీయ పార్టీలుగా కొంత ఉంటుంది. ఆ ఊళ్ళలో ఏదో కొంత నడుస్తుంటుంది అంతవరకే. కానీ మరీ ఈ లెవెల్లో ఏపీలో ఉన్న రాజకీయాలతో చూస్తే తెలంగాణ రాజకీయాలు ఫస్ట్ నుంచి కూడా, ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో కూడా చాలా బెటర్గా ఉంటాయి. ఈ మధ్య కొద్దిగా తెలంగాణలో కొద్దిగా సాంప్రదాయాలు చెడిపోతున్నాయి. అది నిజమే. ఆ పార్టీలు, ఈ పార్టీలు, వీళ్ళు వాళ్ళు కొట్టుకోవడం ఇదంతా నడుస్తుంది ఈ మధ్య. అంతకుముందు ఎప్పుడు మనం పెద్దగా పర్టికులర్గా అక్కడ చూడలేదు. ఏమైనా ఉంటే పోలీస్ కేసు పెట్టుకుంటారు, వీళ్ళ మీద వాళ్ళు కేసు పెడతారు, వాళ్ళ మీద వీళ్ళు కేసు పెడతారు. పోలీసు వాళ్ళు అప్పుడప్పుడు వన్ సైడ్ చేస్తారు. ఏ గవర్నమెంట్ అధికారం ఉంటే ఆ గవర్నమెంట్ చేస్తూ ఉంటారు. తర్వాత నడుస్తుంటుంది, మాట్లాడుతుంటారు. ఇది తెలంగాణలో ఉన్న సాంప్రదాయం. ఏపీలో సంప్రదాయం మాత్రం చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. తలకాయలు లేపేస్తున్న కాడికి పోతున్నారు వాళ్ళు. ఏముంది, గవర్నమెంట్ వచ్చింది, పరిపాలిస్తే సరిపోతుంది. అక్కడ గవర్నమెంట్ మారింది, రైట్. టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయడము, లేకపోతే ఇంక ఉంటే సరిపోతుంది. కానీ వైసీపీ వాళ్ళు ఎంబడవడం, ఆ వైసీపీ వాళ్ళు కూడా అట్లే ఉన్నారు. వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎంబడవడం, వాళ్ళు గెలిచినప్పుడు. ఎలక్షన్ అయిపోయినాక ఏమైంది, రిజల్ట్కు ఎలక్షన్స్ మధ్య ఏం జరిగింది? రచ్చ. అప్పటి నుంచి ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి మన దగ్గర ఏమున్నా ఎలక్షన్ వరకే. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అట్లా ఉండవు సామాన్యంగా. కొంత అనవసరమైన వాతావరణం క్రియేట్ అవుతుంది అప్పుడు. కానీ పెద్దగా ఏపీ రాజకీయాలతో అంత క్రూషియల్గా మన దగ్గర అయితే ఉండవు. అట్లా ఉండకూడదు. మన తెలంగాణలో అయితే కొన్ని అక్కడక్కడ జరుగుతున్నాయి. బట్ అవి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. గెలిచిన వాళ్ళు ఉత్సాహంతో ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు బాధలో ఉంటారు. కానీ ఇక్కడ ఆ బాధలో ఉన్న వాళ్ళని పొడిచి చంపేసే సాంప్రదాయం ఏపీలో నడుస్తుంది. బట్ తెలంగాణలో అట్లా లేదు. ఏపీ తెలంగాణ కొద్దిగా పోల్చే ప్రయత్నం చేసిన నేను. బట్ ఏపీలో మొత్తం చాలా దారుణమైన పరిస్థితులు అయితే మనకు కనబడుతున్నాయి. అసలు కొన్ని వీడియోస్ బయటకు వస్తున్నాయి, రాని వీడియోస్ ఎన్నో. ఏపీలో జరుగుతున్న వ్యవహారాలు కొన్ని బయటకు వస్తున్నాయి, బయటికి రానివి ఎన్నున్నావో తెలియదు ఇంకా. అసలు ఓడిపోయిన పార్టీలు ఇంటికి వెళ్ళి బయటికి రావాలంటే భయపడేంత వాతావరణం ఎందుకు క్రియేట్ అయిందో తెలియదు ఏపీలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.